నేను అర్ధనారిన్రా. హాయ్ హలో వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. బాధ్యత లేని వాడికి భారతదేశంలో బతికే హక్కు లేదు అనే కాన్సెప్ట్తో వచ్చిన మూవీ అర్ధరారి. ఇదే మూవీ నిన్న మనకి ఫ్రైడే రోజు రిలీజ్ అయింది. మంచి పాజిటివ్ టాక్ తోటి జనాల్లోకి ముందుకెళ్తున్న ఈ మూవీ టీం ఈరోజు మనతో పాటు స్టూడియోలో రెడీగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ మూవీ విశేషాలు అలాగే సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో వారి మాటలను తెలుసుకుందాం. హాయ్ భాను గారు, హాయ్ మౌర్యాని, హౌ ఆర్ యూ బోత్? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. ఎందుకంటే హిజ్రాస్ మీద వచ్చే మూవీస్ చాలా తక్కువగా ఉంటాయి, అది కూడా కొంచెం సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. బట్ ఈ టైంలో మీరు ఒక మంచి మూవీ తోటి మంచి కథతోటి ముందుకు వచ్చారు. సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు. హ్యాపీ అండి, చాలా మంచి రిపోర్ట్ వచ్చింది. చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు ఇలాంటి అటెంప్ట్ చేసినందుకు. రివ్యూస్ కానీ తర్వాత అన్ని రకాలుగా మీడియా సపోర్ట్ కానీ అందరి సపోర్ట్ ఉంది సినిమాకి. ప్రేక్షకులకు బాగా రీచ్ అయింది సినిమా. ఒక అర్ధనారి అనే సినిమా ఉంది, వచ్చింది, చాలా బాగుంది అని ఆల్రెడీ నేను రిలీజ్ అయిన టైంకి ఈ రోజుకి కలెక్షన్స్లో చాలా బెటర్మెంట్ ఉందండి, మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది. ఈ ఇంప్రూవ్మెంట్ రీత్యా సినిమా సూపర్ హిట్ అని చెప్తున్నారు ఈరోజు. చాలా హ్యాపీగా ఉంది. యా, మౌర్యాని, దిస్ ఈస్ యువర్ ఫస్ట్ మూవీ రైట్ ఇన్ Telugu. How did you get this offer? Actually, one day Bharat sir is our relation. One day Bharat sir, Bhanu sir, Srinivas sir, they came to my home. They did small audition and they selected me. And even before movie starting, they gave me training also. What the scene will be, we did trial also there, and they taught me very well. Tell me about your character in this movie. My character is homely character. Every heroines after their few movies they'll get such type of character, but sir gave me in my first movie. And I did even good also. I'll tell thanks to Bhanu sir because he gave me such type of opportunity. భాను గారు, మీరు చెప్పండి, ఒక అర్ధనారి అనే మూవీకి ఇది టాపికే, ఈ స్టోరీ అనేది టిపికల్ స్టోరీ. దీనికి కూడా కొత్త వాళ్ళని తీసుకోవడమే. పబ్లిసిటీ పరంగా కానివ్వండి, కొంచెం ముందుకెళ్ళేటప్పుడు కొన్ని మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ అవుతూ ఉంటాయి. కొత్త వాళ్ళని తీసుకొని మూవీ చేయడానికి గల కారణాలు ఏంటి? అంటే యాక్చువల్గా ఈ మూవీ పెద్దవాళ్ళతో చేయాలని ట్రై చేశానండి, ఎందుకంటే ఇది పెద్దవాళ్ళతోనే చెయ్యాలి. యాక్చువల్గా మనకున్న కమర్షియల్ ఎలిమెంట్స్ రీత్యా భారీ బడ్జెట్ కదండి ఇది. సో అందరితో పెద్దవాళ్ళతోనే చేయాలి, బట్ వాళ్ళు సపోర్ట్ చేయలేదు ఎవరు. ఎందుకంటే కథలో ఉన్న గెటప్ని ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. అంటే ఎక్స్ట్రాడరీ పాయింట్ అండి, సబ్జెక్ట్ రీత్యా సూపరు, బట్ మనం ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడు అది ఎంతవరకు ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారో తెలియదు. ఒక ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులుగా ఇది మాకు పనికిరాదేమోననే భావాన్ని వ్యక్తం చేశారు. అటువంటిప్పుడు ఇంక దీన్ని కథ బాగుంది, మంచి కథ, ఇలాంటి సినిమాని మనం వదలడం మంచిది కాదని చెప్పి మా ఫ్రెండ్స్ ఇప్పుడు కర్లపూడి కృష్ణ, రవికుమార్ మర్రి, భరతరాజు ఈ ముగ్గురు కలిపి వీళ్ళ కథ విని చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఇది మన కొత్త వాళ్ళతో అయినా సరే తీద్దామని అనుకుని ప్లాన్ చేయడం మొదలుపెట్టాం. రైట్, భాను గారు మీరు చెప్పండి, అంటే ఒకే హీరోని 2 యాంగిల్స్లో చూపించారు ఈ మూవీలో. వేరే వాళ్ళని కూడా పెట్టుకోవచ్చు, యాజ్ ఏ అర్ధనారిగా వేరే వాళ్ళని కూడా పెట్టుకోవచ్చు, బట్ ఒకే హీరోని 2 యాంగిల్స్లో చూపించడానికి కారణం ఏంటి? అంటే కథే అలాంటిదండి. అర్ధనారి గెటప్లో ఉన్న ఒక ఫ్రీడమ్ ఫైటర్, అంటే ఫ్రీడమ్ ఫైటర్ కాదు సారీ, ఒక పేట్రియాటిజం ఉన్న హీరో, దేశభక్తి ఉన్న ఒక హీరో. సో ఆ గెటప్ ఈ గెటప్కి చాలా వేరియేషన్. ఇక్కడ ఎంత హిజ్రాగా కనిపించినా సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి మ్యాన్లీ గెటప్లో కనిపించాలి. యాక్చువల్లీ ఇది క్రిటికల్ ఇష్యూ అండి. ఒక ఆర్టిస్ట్ ఆ క్యారెక్టర్ని కన్విన్స్ చేయడం, మళ్ళీ ఇటువైపు మ్యాన్లీ గెటప్ని కన్విన్స్ చేయడం అనేది రెండు చాలా క్రిటికల్ ఇష్యూ అది. కానీ కొత్త అబ్బాయి అయినా కానీ ఎక్స్ట్రాడనరీగా చేశాడండి. ఈవేళ ఆడియన్స్ అంతా కూడా అసలు తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి హీరో వచ్చాడు, మళ్ళీ ఒక బ్యూటిఫుల్ హీరో వచ్చాడని అప్లాజ్ చేస్తున్నారు. ఆ అబ్బాయి చాలా గొప్ప పెర్ఫార్మెన్స్ చేశాడు ఈ సినిమాలో. మౌర్యాని, నువ్వు చెప్పు, ఫస్ట్ టైం టాలీవుడ్లో అడుగు పెట్టావు, రెస్పాన్స్ ఎలా ఉంది? నీకు నచ్చిందా టాలీవుడ్? Yeah, I love Tollywood and there's a good response for our movie. Even I did not think we'll get this much of response. When I saw, I was very happy. Okay, ఈ మూవీలో నీది ఒక డైలాగ్ ఉంటుంది, మా ఇంట్లో అల్లు అర్జున్ పుట్టాలి, వాళ్ళు పుట్టొద్దు అని. దాని గురించి ఒక్కసారి ఆ డైలాగ్ నీ నోట్తో మా ప్రేక్షకుల కోసం. అల్లూరి సీతారామరాజు మళ్ళీ పుట్టాలి, నా పక్కింట్లో పుట్టాలి, నా ఇంట్లో మాత్రం అల్లు అర్జున్ పుట్టాలి. Why do you like Allu Arjun? Yeah. మీరు చెప్పండి, అంటే సినిమా మొత్తం చూసుకుంటే నిజంగా ప్రతి ఫస్ట్ హాఫ్ నుంచి ఇంటర్వెల్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మూవీ. దాని తర్వాత ఏం జరుగుతుందా అన్నది. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మూవీస్లో అంత ఇంట్రెస్ట్ లేదు, ఏదో వస్తున్నామా 3 hours చూసి వెళ్ళిపోతున్నామా అన్న కాన్సెప్ట్తో వస్తున్నాయి మూవీస్ అన్ని. మీరు ఈ మూవీని ముందుకు తీసుకురావడం గల కారణం ఏంటి అసలు? అదే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి. యాక్చువల్గా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది సబ్జెక్ట్లో, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. హీరో క్యారెక్టర్లో కానీ హీరోయిన్ క్యారెక్టర్లో కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ కానీ అన్నీ చాలా బాగుంటాయి, బ్యూటిఫుల్గా ఉంటాయి. ముందు అసలు యాక్చువల్గా సామాన్యంగా మనం క్యాజువల్గా రోడ్డు మీద వెళుతూ కూడా ఒక సామాన్యుడు కూడా దేశానికి ఎంతో చేయొచ్చు.
అంటే మనం ఏదో రాజకీయంగా ఒక పార్టీలో ఉంటేనో, లేకపోతే ఒక పొలిటీషియన్తో రిలేషన్షిప్ ఉంటేనో, లేకపోతే ఒక ఉద్యమం చేస్తేనో మనం సాధించడం కాదు. క్యాజువల్గా రోడ్డు మీద వెళ్ళిపోతూ కూడా ఒక ఇన్సిడెంట్ని మనం స్పందించవచ్చు. యాక్చువల్గా మా మూవీలో ఒక ఇన్సిడెంట్ ఉంటుంది. రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు హీరో, రోడ్డు వేస్తూ ఉంటారు. సిమెంట్ ఎంత కలిపో ఇసుక ఎంత కలిపో చెప్పని అడుగుతాడు. అదేంటి నువ్వు ఎవడో ఏమన్నా ఆఫీసర్ నువ్వు చెప్పడానికి అంటే, రోడ్డు మీద తిరిగే సామాన్యుడు నేను, తెల్లాలేసి రోడ్డు మీద తిరుగుతాను కాబట్టి ఆ రోడ్డు ఎలా వేస్తానో తెలుసుకునే క్వాలిఫికేషన్ నాకు లేదు, అర్హత అని చెప్పి ఆ ఇన్సిడెంట్ చాలా ఎక్స్ట్రాడనరీగా ఫీల్ అవుతున్నారు ఆడియన్స్. అంటే ఇది నిజంగా ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అంశం. రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటాం, ఎప్పుడు కంప్లీట్ అవుతుందో రోడ్డు అని తిట్టుకుంటాం తప్పితే అసలు రోడ్డు ఏ క్వాలిటీతో వేస్తున్నాడు వీడు, ఒకసారి మనం చెక్ చేసుకున్నాం, తెల్లాలేసి ఇదే రోడ్డు మీద కదా మనం తిరుగుతాం అని ఇప్పుడు మనం ఆలోచించాం. బట్ అదే మనం హౌస్ కట్టుకుంటాం అనుకోండి, ఇంక టార్చర్ పెట్టేస్తామండి, సిమెంట్ ఎలా ఉంది, ఇసుక ఎలా ఉంది, అదేంటి ఇదేంటి. ఈ ఎపిసోడ్ ఎక్స్ట్రాడనరీగా సక్సెస్ అయిందండి మూవీలో. అంటే అందరూ విపరీతంగా అప్రిషియేట్ చేస్తున్నారు. అంటే ఆ థాట్స్ చాలా బాగుంటాయండి సినిమాలో, కాన్సెప్ట్ బాగుంటుంది, కాన్సెప్ట్ వల్ల ఈ సినిమా సక్సెస్ అండి ఈరోజు. రైట్, ఇప్పుడైతే ప్రెసెంట్ అర్ధనారి నుంచి ఒక టీజర్ చూద్దాం. రైట్, డైరెక్టర్ హీరోయిన్ అయితే మాట్లాడుతున్నాం, మరి అర్ధనారి ఎక్కడ, అలాగే అర్జున్ ఎక్కడ అని చూస్తూ ఉంటారు కదా. అర్జున్ వచ్చేసాడండి, అర్జున్తో మాట్లాడదాం. హాయ్ అర్జున్, హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్గా చెప్పాలంటే నువ్వు ఒక పెద్ద ఫీట్ని దాటినట్టే, ఎక్స్పెరిమెంట్కి నువ్వు ఓకే చెప్పినట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నువ్వు అర్ధనారి కాన్సెప్ట్ ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడున్న ట్రెండ్ నడుస్తున్న ప్రకారం అయితే అన్ని కమర్షియల్ సినిమాలు, లవ్ సినిమాలు తప్ప మీరు ఇండస్ట్రీ నుంచి ఎక్కువ అయినే మాట తమిళ వాళ్ళు చూడండి, కొత్త కథలు ఆదరిస్తారు, తమిళ్ నేటివిటీ అనేది సినిమాలో బాగా చూపిస్తుంటారు, ఇట్లా ఇది చాలా వింటారు మీరు ఇండస్ట్రీలో. సో మా ఈ సినిమా నుంచి ఈ ట్రెండ్ మారుతుంది, ఇక్కడి నుంచి ఈ ఎక్స్పెరిమెంటల్ అనేది బాగా ఇదవుతుంది. మీరు ఇంతకుముందు చూసినట్టయితే ఇంత ఎమోషన్ పిక్చర్స్ ప్రతిఘటన 1980s ఉండేవి, మధ్యలో ఇంకంతా ఇప్పుడున్న ట్రెండ్ మొత్తం మారిపోయింది. సో ఇప్పటి నుంచి ఆ ఎమోషన్స్తో పాటు ఇంకంతా మారుతుందని ఎక్స్పెరిమెంట్లో చేశాను. రైట్, ఫస్ట్ పార్ట్లో అర్ధనారిగా, సెకండ్ పార్ట్లో శివకుమార్గా యాక్ట్ చేశారు. ఏ క్యారెక్టర్ మీకు బాగా నచ్చింది? శివకుమార్. శివకుమార్ వై? అంటే అర్ధనారిగానే ఎక్కువ యాక్షన్ సీన్స్ కానివ్వండి, లేకపోతే ప్రతి ఒక్కరికి ఎలివేట్ అయ్యే పాత్ర అర్ధనారి, కానీ శివకుమార్ గా మీరెందుకు యాక్ట్ చేశారు? యాక్టింగ్ పరంగా అయితే బాగా పేరు వచ్చిన మాట అర్ధనారి క్యారెక్టర్ అండి, కానీ నాకు బాగా ఇష్టం ఏంటంటే శివకుమార్ అండి. అది ఎలా ఉంటుందంటే ఒక సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్గా ఇప్పుడున్న ట్రెండ్లో, అంటే ఇప్పుడున్న సొసైటీలో అయితే అంత ఎవరు రెస్పాన్సిబుల్ ఫీల్ ఎవరు, దేనికి మనకెందుకులే ఇట్లా వదిలేస్తుంటారు. సో అలాంటి ఒక క్యారెక్టర్, ఇలాంటివి పాతప్పుడు టీ కృష్ణ గారు సినిమాలో ఉండేటట్టు అప్పుడు వచ్చేవి, కానీ ఇప్పుడు అసలు ఇలాంటి క్యారెక్టర్ రావడం కాదుగా, కనుమరుగైపోయాయి. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ తీసుకురావడం అలాంటి క్యారెక్టర్ చేయడం వల్ల నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. భాను గారు, బాధ్యత లేని ప్రతి వాడికి భారతదేశంలో బతికే హక్కు లేదు, ఎప్పుడు ఫీల్ అయ్యారు ఇలా? అంటే యాక్చువల్గా చాలాసార్లు ఫీల్ అయ్యానండి అలా నేను. అంటే బాధ్యత అనేది ఉండాలండి, ప్రతి మనిషికి ఉండాలి బాధ్యత అనేది యాక్చువల్గా. ఎందుకంటే మనం చాలాసార్లు విస్మరిస్తున్నాం బాధ్యతల్ని. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ ఉంది, స్ట్రీట్ లైట్ ఒక మార్నింగ్ 6కి తీయడానికి తీడు వాడు 9 o'clock తీస్తున్నారు, కానీ ఎంత పవర్ వేస్ట్ అవుతుంది. అది మనకు క్వశ్చన్ చేసే అర్హత ఉంది మన దగ్గర, కానీ మనం క్వశ్చన్ చేయం. అదే రోడ్డు మీద వెళ్తూ ఉంటాం మనం, ఎందుకులే మనకెందుకులే అని వెళ్ళిపోతాం, కానీ ఫీల్ అవుతాం. బట్ మనకెందుకులే అని చిన్న ఏదో నెగ్లెక్ట్ భావన ఉంటుంది మనలో, వెళ్ళిపోతాం. కానీ వాడు వెళ్ళి ఆ 6 o'clock స్ట్రీట్ లైట్స్ ఎందుకు తీయించలేదని కొడతాడు హీరో. ఎందుకు తీయవు నువ్వు 6 o'clockకి? పవర్ అనేది ఈరోజు ఎంత ప్రాబ్లంగా ఉంది అంటే, ఇలా ప్రతి రెస్పాన్సిబిలిటీ అండి, చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీస్ అవి మనం చేయగలం, రియల్గా మనం స్పందించగలం చిన్న విషయానికి కూడా. ఆ స్పందన కరువైపోయిందండి బయట సొసైటీలో. ఎవరో స్పందిస్తే వాళ్ళకి వాట్సాప్లోనూ ఫేస్బుక్లోనూ మనం మెసేజ్లు పెడుతున్నాం, కానీ మనం స్పందించట్లేదు. అది నేను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యానండి. తర్వాత ఇంకా చాలా ఎమోషన్స్ దూరం అవుతున్నాయి నౌ డేస్. కానీ ఆ బాధ్యత ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటే ఇండియా చాలా గ్రేట్గా ఉంటుంది, ఇంకా చాలా గొప్ప దేశంగా మనది ఉంటుందని నా ఫీలింగ్ అండి. మీకు ఇది సెకండ్ మూవీ? యా, ఐ విల్ డన్ 3-4 మూవీస్. బట్ తర్వాత ఇప్పుడు అర్ధనారితో చాలా పాపులర్ అయిపోయారు. ఫస్ట్ ట్రైలర్ చూడంగానే ఇది మీకు కాంప్లిమెంట్ లాగా ఉంటుందో అర్జున్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ముమైత్ ఖానా అని ప్రతి ఒక్కళ్ళు అర్ధనారిని చూడంగానే అన్నారు. బట్ కాదు, ఎటుయాలి లాస్ట్కి ఫైనల్గా అర్జున్ అని తెలిసింది. ఎలా అనిపించింది ఫస్ట్ టైం ట్రైలర్లో మిమ్మల్ని మీరు చూసుకోగానే? అది సో ట్రూ అండి. పోస్టర్స్ చూసిన వాళ్ళు అందరూ నిజంగానే ఏంటిది ముమైత్ ఖాన్ చేసింది నాకు టెక్స్ట్ చేసి, అంటే ఆ లేడీ రోల్ నేను చేశానని చెప్పి అసలు ఫస్ట్ ఎవరికి రివీల్ చేయలేదు.
క్యూరియాసిటీ ఉంటుంది చిన్న అని చెప్పి ఎవరికి రివీల్ చేయలేదు. సో ఈ సినిమా చేశారా నేను అంటే మేల్ క్యారెక్టర్ నేనే అనుకున్నారు కానీ అమ్మాయి ఎవర్రా చేసింది మొహమ్మద్ ఖాన్లో వెళ్ళేందిరా ఎవర్రా ఇట్లా నాకు చాలా టెక్స్ట్ మెసేజెస్ అన్నీ వచ్చినాయి అండి. ఓకే మౌర్యాని, నీకు నచ్చిన ది బెస్ట్ సీన్ ఏంటి ఈ మూవీలో విత్ హీరో? విత్ హీరో యా మర్డర్ ఎపిసోడ్. పోనీ ఓన్లీ నీ క్యారెక్టర్ నీకు నచ్చిన ది బెస్ట్ సీన్? మర్డర్ సీన్. ఓన్లీ మర్డర్ సీన్? Yeah. ఇంకా వేరే No, there are good situations and good scenes, Yeah. but I loved murder character ఓకే. because in that more emotions, more feelings I had to show. So it was very great experience. That's why I love that scene. యా అంటే యాక్చువల్గా అలాంటి సీన్ చేయాలి అంటే చాలా సీనియర్ ఆర్టిస్టులు అయితేనే చేయగలండి. ఎందుకంటే ఒక చాలా ఎమోషనల్ సీన్, దాదాపు మీకు 6.5 minutes ఉంటుంది థియేటర్లో. 6.5 minutes ఆ అమ్మాయి మీదే క్యారీ అవుతుంది సీన్ అంతా కూడా. ఆ అమ్మాయి ఎమోషనల్గా ఎక్కడ ఫెయిల్ అయినా సీన్ ఫెయిల్. బట్ ఆ అమ్మాయి ఫస్ట్ టైం సినిమా చేయడం, ఫస్ట్ టైం హీరోయిన్ అమ్మాయి, అసలు ఆ అమ్మాయి సౌందర్యకి రీప్లేస్మెంట్ అండి. అలాంటి గొప్ప నటి అమ్మాయి. ఎందుకంటే ఆ అమ్మాయి ఏజ్ చాలా చిన్నది, చాలా భారమైన పాత్ర, ఓ బిడ్డకి తల్లి పాత్ర. ఫస్ట్లో ఎవరైనా అలాంటి క్యారెక్టర్స్ ఇచ్చినప్పుడు లేదండి మాకు ఏమైనా గ్లామర్ రోల్స్ ఇవ్వండి, గ్లామర్ రోల్స్ అయితే మేము చేస్తాం అంటారు బేసికల్గా. కానీ ఇది గ్లామర్ రోల్ కాదు. ఆ అమ్మాయి ఏజ్ని దాటిన పాత్ర, పైగా ఒక బిడ్డను ఎత్తుకుని చేయాలి సినిమా అంతా. ఆ ఫస్ట్ టైం చాలా టెన్షన్ పడింది ఆ అమ్మాయి, ఫస్ట్ షాట్ అంతే. ఆ తర్వాత నుంచి అసలు విజృంభించిందండి ఆ అమ్మాయి. ఈవేళ లేడీస్ అసలు మహిళా ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారండి ఆ అమ్మాయి క్యారెక్టర్ని, ఎంతో మంది అప్రిషియేట్ చేస్తున్నారు. బాలీవుడ్లోనే కాదు ఇప్పుడు టాలీవుడ్లో కూడా మౌర్యాని అంటే ప్రతి ఒక్కరు గుర్తుపట్టేస్తారు. యా అర్జున్ నువ్వు చెప్పు, అంటే ఇందాక మీరు అన్నట్టే కాలీవుడ్ కానివ్వండి మాలీవుడ్లో కానివ్వండి వాళ్ళు వెరైటీ కొత్త కొత్త కాన్సెప్ట్స్తో ముందుకు వస్తూ ఉంటారు. ఇప్పుడు మన ప్రెసెంట్ ఉన్న టాలీవుడ్ హీరోల్లో ప్రతి ఒక్కరు లవ్ స్టోరీ కానివ్వండి లేకపోతే హారర్ మూవీస్తో వస్తున్నారు. మీకు అనిపించలేదా నేను కూడా అలాంటి మూవీతో రావాలి అని? అంటే కమర్షియల్ సినిమా వస్తే ఎవరు ఒప్పుకోలేండి, అందరూ ఎగిరికి ఎంత చేస్తారు. కానీ లైక్ నేను చెప్పినట్టయితే ఒక స్లాట్ కమర్షియల్ లవ్ స్టోరీస్ ఒక స్లాట్ నడిచింది, ఇప్పుడు ప్రస్తుతం కొత్తగా హర్రర్ మూవీస్ ఒక స్లాట్ నడుస్తుంది. సో మా ఈ మూవీ నుంచి అయితే ఎక్స్పెరిమెంటల్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, నాకు ఎట్టి నమ్మకం. ఓకే, మూవీ నిన్న రిలీజ్ అయింది కాబట్టి ఫస్ట్ టైం మిమ్మల్ని ఆన్ స్క్రీన్ చూసుకున్నప్పుడు మీకేమనిపించింది అందరితో, ఆడియన్స్ తోటి యాజ్ ఏ ఆడియన్గా? ఆన్ స్క్రీన్ గురించి చెప్పాలంటే ముందు డైరెక్టర్ గారి గురించి చెప్పాలండి. ఈయన చూసుకున్నప్పుడు స్క్రీన్ మీద ఫస్ట్ ప్రివ్యూ చూసినప్పుడు ఏంటిది నేనే చేశాను ఇదంతా, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. డైరెక్టర్ గారు మా ఇద్దరిని ఎట్లా ట్రైన్ చేశారంటే మొత్తం యాక్టింగ్ వైజ్ కానీ అన్ని సారే దగ్గర ఉండి పర్సనల్గా తీసుకొని కేర్ తీసుకున్నారు. ఎట్లా ట్రైన్ చేశారంటే ఇప్పుడు జనరల్గా ఎవరైనా సరే మూవీలో ఉండే సీన్స్ వరకు ఇచ్చి ప్రాక్టీస్ చేయండి అమ్మా ఎక్కువ చాలు, ఇది మూవీలో మన వరకు ఇంతవరకు వస్తే చాలు అంటారు. కానీ ఎప్పుడైనా స్క్రిప్ట్ చేంజ్ చేయాల్సి వస్తే స్పాట్లో స్పాంటేనియస్గా ఎలా మా అంతటా మేము రియాక్ట్ అవ్వాలనే టైప్లో డైరెక్టర్గా ట్రైన్ చేశారు మమ్మల్ని. సో దాని ద్వారా మా ఆ క్యారెక్టర్ కానీ 2 క్యారెక్టర్స్ బాగా రావడం జరిగింది. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. రైట్, అర్ధనారిలో మరో ట్రైలర్ చూద్దాం. రైట్, మూవీకి ప్లస్ అని చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ రియల్లీ రవి గారు ఇచ్చినట్టున్నారు. సో దాని గురించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాక్చువల్గా చాలా కష్టపడ్డామండి, ఎందుకంటే ఈ సినిమాకి చాలా ఎమోషన్ క్రియేట్ చేసేది బ్యాక్గ్రౌండే. ఎందుకంటే వాళ్ళు ఎంత బాగా యాక్ట్ చేసినా ఆ ఎమోషన్ క్యారీ చేసే థియేటర్లో మాత్రం ఆర్ఆర్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నామండి, చాలా ఎక్స్పర్ట్స్తో చేయించామండి ఆర్ఆర్ కూడా. చాలా ఎక్స్పర్ట్స్ అయితే చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్స్తో చాలా కాస్ట్లీగా జరిగిన సినిమా అండి ఇది. మీకు ఆర్టిస్టుల వైజ్గా చిన్న సినిమా అంటారు, ఎందుకంటే కొత్త వాళ్ళు అంటే చిన్న సినిమానే భావం. బట్ మేము సినిమాకి చాలా బాగా వర్క్ చేసామండి. యాక్చువల్గా బిగ్ ఫిల్మ్ని 100 days షూట్ చేస్తారు, మేము 95 days వరకు షూట్ చేసాం నిజామాబాద్లో. అంతా మేము భారీగానే తీసాం సినిమా. అంటే ఆర్టిస్టులు చిన్నవాళ్ళు తప్పితే సినిమా మేకింగ్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, అంత హై స్టాండర్డ్స్లోనే ఉంటుందండి సినిమా. మీకు అందుకే ఆ క్వాలిటీ కొత్తగా అనిపిస్తుంది జనానికి, ఏదో చిన్న సినిమా కాదు ఇది చాలా పెద్ద సినిమాలా అనిపిస్తుంది అని చెప్తున్నారు. యా, అంటే వాళ్ళు యాక్టింగ్ పరంగా కొత్తేమో కానీ నటనలో మాత్రం పెద్దోళ్ళు అద్భుతంగా యాక్ట్ చేశారు. అంటే వేరే వాళ్ళతో తీసుకున్నా ఇంత అందంగా ఉండేది కాదేమో అనిపిస్తుంది, అంత బాగా సెట్ అయ్యారు వాళ్ళిద్దరు. మౌర్యాని, ఫస్ట్ టైం తెలుగులో ఈ మూవీ చేసావు, తెలుగు వచ్చిందా ఇంకా నేర్చుకోవాలా, ఎలా ఉంది తెలుగు, ఎలా ఉంది? ఇట్స్ వెరీ గుడ్ అండ్ తెలుగులో చెప్పాలి ఇది కూడా. రైట్, ఓకే, ఇది చాలా బాగుంది, తెలుగు చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. నేను ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను, నెక్స్ట్ టైం వరకు మొత్తం చెప్పేస్తాను తెలుగులో. ఎలాగో ఇప్పుడు కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి అర్జున్తో వర్కింగ్ ఎలా ఉంది? ఫస్ట్ హీరో కదా నీకు. He was very friendly in the set, and even in some scenes he has supported me
because he is senior than me. In some scenes when I was getting nervous, he was cracking some jokes to make me out of from that mode. ఓకే It was very good working with him. రైట్. అర్జున్ నువ్వు చెప్పు, అంటే యాక్టింగ్ పరంగా ముందే ఏమైనా నేర్చుకున్నావా లేకపోతే డైరెక్ట్గా మూవీతోనే స్టార్ట్? మూవీతోనే స్టార్ట్ అండి. అంటే మాకు మూవీ సెట్స్కి వెళ్ళే ముందు ప్రీ ప్రొడక్షన్ ఒక 2 months టైం దొరికిందండి లక్కీగా. సో డైరెక్టర్ గారు రోజు ఆఫీస్లో ఒక ఎంప్లాయీ లాగా ఇంకా 2 months రోజు ఆఫీస్కి వెళ్ళి మార్నింగ్ 9కి మళ్ళీ ఈవినింగ్ 6 కాదు 8 అయ్యేదండి. డైరెక్టర్ గారే దగ్గరుండి నువ్వు ఇవి చూడు, యూట్యూబ్లో ఇవి చూడు అవి చూడు, నువ్వు ప్రాక్టీస్ చేయి, ఒకదాన్ని యాస్టీజ్ అలా ప్రాక్టీస్ చేయి, మళ్ళీ అదే నీ ఓన్ చేసుకుని ఒక 10 రకాలుగా ప్రాక్టీస్ చేసి ఒక 1 or 2 hour టైం ఇచ్చేవాళ్ళు. మళ్ళీ డైరెక్టర్ గారు వచ్చి ఏది చేసి చూపియాను. ఇట్లా అన్ని ప్రతి చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా దగ్గరుండి చాలా కేర్ తీసుకున్నారు. యాక్టింగ్ ఇప్పుడు అందరూ బాగుంది, చాలా బాగా చేసావు అన్న దానికి క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ గారు అండి. ఒక్కసారి మా కోసం డైలాగ్, నేను నారిని కాదు అర్ధనారిని అని విత్ ఎక్స్ప్రెషన్స్తో కావాలి మాకు హెచ్ఎం టీవీ ప్రేక్షకుల కోసం. నేను నారిని కాదు అర్ధనారిని. భాను గారు మీరు చెప్పండి, అంటే యాజ్ ఏ ఇజ్రాగా నటించడం నిజంగా చాలా కష్టం, ఎందుకంటే ప్రతి ఒక్కటి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటే తప్పితే అవి రావు. ఈ క్యారెక్టర్ కోసం అర్జున్ని ఎంత ట్రబుల్ చేశారు మీరు, ఎంత స్ట్రగుల్ అయ్యాడు తను? చాలా ట్రబుల్ ఫీల్ అయ్యాడు. తనకి అసలు ముందు టెన్షన్ పడేవాడు. అంటే ఏంటి క్యారెక్టర్ ఏమో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, కొత్తగా హీరోగా అవుదాం అనుకున్న వాళ్ళు వేరే కళలతో వేరే డ్రీమ్స్తో వస్తారు ఇండస్ట్రీకి. మనం బిగినింగే ఒక లేడీ గెటప్ అంటే అసలు చాలా మంది ధైర్యం చేయరండి బేసికల్గా, కానీ తను చాలా ధైర్యంగా కాన్ఫిడెంట్గా అడుగులు వేశాడు. బట్ ట్రైనప్ చేసేవాళ్ళం, ట్రైనప్ చేసిన ఆర్టిస్ట్కి లోపల ఇన్నర్గా అది ఉంటాయి, కానీ మనం ఎంత ట్రైనప్ చేసినా అది రాదండి. వాళ్ళకు కూడా ఇన్నర్గా ఉండాలి. అతనికి ఉంది, బేసికల్గా ఉంది, ఉండడం వల్ల బాగా చేయగలిగాడు. సో మ్యూజిక్ గురించి అలాగే మ్యూజిక్ రవివర్మ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారండి. పాటలు యాక్చువల్గా 2 ఉన్నాయి సాంగ్స్, బట్ ఉన్న 2 కూడా చాలా మంచి పాటలు. అంటే యాక్చువల్గా ఈ అమ్మాయి గురించి ఎక్కువ చెప్పాలండి, హీరోయిన్ గురించి. ఎందుకంటే ఒక చైల్డ్ని, ఒక బాబుని వెనకాల కట్టి ముందు హీరోయిన్ కూర్చోబెట్టుకుని అమ్మాయి సైకిల్ చేసి ఉంటుంది, సైకిల్ తొక్కుతూ ఉంటుంది. అది విపరీతమైన రెస్పాన్స్ అండి థియేటర్లో. అంటే అలాంటి సీన్ ఏ హీరోయిన్ ఇప్పుడు వరకు చేయలే. అంటే విపరీతమైన స్ట్రగుల్ పడే సీన్ అది. అంటే ఎనర్జీ మొత్తం పెట్టాలి, డూప్ లేదు, ఒక డూప్ షాట్స్ లేదు అందులో. ఆ అమ్మాయి అలా నిజామాబాద్లో తీస్తుంటేనే అసలు చాలా మంది, వేల మంది ప్రజలు వచ్చేవారు. ఏంటి అసలు ఈ అమ్మాయిని ఇలా తొక్కిస్తున్నారు అంటే, అమ్మాయి ఎంత వర్క్ మైండెడ్ అంటే, నేను చేయలేను అంటే మనం ఖచ్చితంగా డూప్ని పెట్టి తీయాలి. కానీ ఆ అమ్మాయి లేదండి నేనే తొక్కుతానని చెప్పి ఆ అబ్బాయిని ఎక్కించుకుని ఆ అబ్బాయి వెనకాల బాబుని పట్టుకుని తొక్కుతుంటే ఆ సీన్కి థియేటర్లో కళ్ళలో నీళ్లు పెట్టుకుంటున్నారు ఆ లేడీస్ అంతా కూడా. చాలా ప్లస్ ఈ అమ్మాయికి మహిళా ప్రేక్షకుల ఫాలోయింగ్ స్టార్ట్ అయిందండి ఆల్రెడీ. రైట్. మౌర్యాని ఇంత చెప్తున్నారు కాబట్టి ఫస్ట్ ఆడియన్స్ ఎలా అనుకున్నా కూడా ఇంట్లో వాళ్ళు మెయిన్ పేరెంట్స్ ఏమన్నారు మూవీ చూసిన తర్వాత? They are very happy. First they told no, why film industry, complete your studies, we'll see afterwards. When they came to Hyderabad, they saw our whole team, they're very happy. Okay, good team, you can continue. After movie release they're much more happier. వావ్. అలాగే అర్జున్ ఒక మరో డైలాగ్ నీతో చెప్పిద్దాం అనుకుంటున్నా, విత్ సెంటే ఎక్స్ప్రెషన్స్ అనమాట. బాధ్యత లేనివాడు మూవీ కాన్సెప్ట్ ఉంది కదా, అది మా కోసం. సెంటి అంటే అది ఎమోషనల్ డైలాగ్ కదండి, సెంటిమెంటల్ డైలాగ్. ఐ మీన్ సెంటి మీన్స్ నీ ఎక్స్ప్రెషన్స్ లో మీరు పెట్టారు కదా ట్రైలర్ లో చూపించినట్టు, ఏ విధంగా ఉందో ఆ విధంగా. బాధ్యత లేని వాడికి భారతదేశంలో బతికే హక్కు లేదు. అంతే. మా కోసం ఇంకేమన్నా కొంచెం లాగ్ చేయొచ్చు కదా ఇంకో డైలాగ్ తో? నాకు ఇష్టమైన డైలాగ్ అంటే ఇదే అండి, అది జనాల్లోకి బాగా వెళ్ళిన డైలాగ్ కూడా ఇదే. ఫస్ట్ అసలు మాకు కెమెరా మామూలు స్టార్ట్ చేసినప్పుడు చెప్పించిన డైలాగ్ కూడా ఇది. ఓకే. మూవీ చూసిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ది బెస్ట్ కాంప్లిమెంట్స్ ఎవరైనా? చాలా మంది అండి. అసలు రిలీజ్కి బిఫోర్ నేను చాలా మందికి చూపించాను సినిమా, కొంచెం సపోర్ట్ చేయండి, మంచి సినిమా చాలా బాగుందని చెప్పారు అందరూ. ఎక్స్ట్రాడనరీగా ఉంది, అద్భుతంగా యాక్ట్ చేశారు అందరూ, మీరు బాగా తీశారు, అంతా ఓకే. బట్ ఇది ఆడియన్స్లో ఎంతవరకు రీచ్ అవుతుందో తెలియదని చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు. సో ఆ టైంలో కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఈ సినిమాకి ఎడిటర్, ఆయన తెలుసు మీకు ఆయన గురించి. ఆల్ టాప్ ఫిల్మ్స్ అని కూడా ఆయన ఎడిటింగ్లోనే వస్తున్నాయి ప్రస్తుతం. చాలా గొప్ప వ్యక్తి అండి ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన సినిమా చూసి చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది. ఈ సినిమా వలన ఎంతోమంది కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి పరిచయం అవుతారు, ఎంతోమంది లైఫ్లు మారుతాయి, ఎంతోమందికి సినిమా జీవితం వస్తుంది, మంచి లైఫ్ వస్తుంది. కాబట్టి నేను సపోర్ట్ చేస్తానని చెప్పి ఆయన ఫ్రెండ్ గిల్ గారని దిల్లు సై సినిమాలు తీశారు. ఆ ప్రొడ్యూసర్ దగ్గర తీసుకువెళ్ళి ఇది మంచి సినిమా మీరు చూడాలి అంటే ఆయన వచ్చి చూశారు.
నైట్ 11:30కి అలా చూసారండి. దాదాపు 27th అలా చూసి వెంటనే 29th మార్నింగ్ ఆయన డెసిషన్ తీసుకుని ఫస్ట్ రిలీజ్ అని చెప్పేశారు. ఇలాంటి సినిమాని ప్రమోట్ చేయకపోతే ఇంకెందుకండి? ఆయన 1000 ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు డిస్ట్రిబ్యూటర్గా. ఇలాంటి సినిమా చేయకపోతే ఇంకెందుకు మనం అసలు అని చెప్పి అప్పటికప్పుడు ఆయన మూవ్ అయ్యి ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ 230 థియేటర్లో రిలీజ్ అయిందండి ఈ సినిమా. సక్సెస్ఫుల్. రిలీజ్ అయి నిన్నే అయినా కూడా ప్రతి ఒక్కళ్ళు ఆల్రెడీ చూసేసాం అనే అంత మూవీ అయింది. సో మెయిన్ కోటగిరి వెంకటేశ్వర గారికి థ్యాంక్స్ చెప్పాలండి. తర్వాత గిరి గారికి, ఎందుకంటే ఇంతమంది టెక్నీషియన్స్ జీవితాన్ని మార్చారండి వాళ్ళు. కాబట్టి వాళ్ళకి నేను హెచ్ఎంటీవీ తరపున అందరి ప్రేక్షకులందరి తరపున కూడా నేను థ్యాంక్స్ చెప్తాను. అఫ్ కోర్స్ వాళ్ళ వల్లే మేము కూడా మూవీ చూడగలిగాం. నిన్న రిలీజ్ అయింది కాబట్టి మరో ట్రైలర్ చూద్దాం. రియల్లీ అమేజింగ్ అర్జున్. అంటే ఎంత నేర్చుకున్నా కూడా, అబ్జర్వ్ చేసి నేర్చుకున్నా కూడా రియాలిటీ అనేది స్క్రీన్ ముందు చూపించాలంటే అది చాలా కష్టం. బట్ యూ డిడ్ వెల్ అని చెప్పాలి. ఇంకా ఈవెన్ టాటూ రియలా లేకపోతే అది టెంపరీ? ఓకే. శారీస్ కానివ్వండి, ఎక్కువ లేడీస్ కంటే హిజ్రాసే ఎక్కువ రెడీ అవుతారు. ఈవెన్ అన్నిట్లో కూడా అలాగే చూపించారు. చెప్పండి, ఇంకా ఎక్కువ టిపికల్గా అనిపించిన సీన్స్ ఏంటి ఈ సినిమాలో, మీరు కష్టపడ్డ సీన్స్? అంటే ప్రతి సీన్ బాగానే కష్టపడ్డామండి. బట్ ఏంటంటే ఎక్కువ అదే అమ్మాయి సైకిల్ చేసే ఎక్కువ నేను టెన్షన్ పడింది. మా ఎపిసోడ్ ఆ రెండు ఇప్పుడు అమ్మాయి చెప్పింది, రెండు చాలా ఇష్టమైన ఇన్సిడెంట్స్ అని. ఆ రెండు కష్టపడ్డామండి. ఎందుకంటే అవి చాలా సీనియర్లు చేస్తే కానీ పండదు స్క్రీన్ మీద. ఎంతో అనుభవం ఉండాలి దానికి. ఎందుకంటే ఒక వైపు బిడ్డ, ఒకవైపు భర్త దగ్గర నుంచి బిడ్డ వైపు పరిగెత్తడం, బిడ్డను కాపాడుకోండి మళ్ళీ భర్త దగ్గర పరిగెత్తడం, అలాంటి సీన్స్ అసలు నాటే జోక్ అని చేయడం. రైట్. మౌర్యాని, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆడియన్స్కి వచ్చిన డౌట్ ఏంటంటే, మూవీ చూడని వాళ్ళకి మౌర్యాని ఒక హిజ్రా, అటుపక్క మరోపక్క శివకుమార్ అనే వ్యక్తిని ఏ అమ్మాయిని సరే ప్రభాస్ లాగా ఉండాలి, పవన్ కళ్యాణ్ లాగా ఉండాలని వాళ్ళని చేసుకుంటారు. బట్ నువ్వు శివకుమార్ని ఎలా పెళ్లి చేసుకున్నావు? గమ్మత్తైన సీన్ అండి, అమ్మాయిని అడగండి చెప్తుంది. When sir told me this story, it's a patriotic story. So I think in the scene also I allowed patriotism and I got married to Shivakumar, I think so. సో అర్జున్, ఫైనల్గా నీకు ఎలా అనిపించింది మూవీ మొత్తం చూసిన తర్వాత, అవుట్పుట్ చూసిన తర్వాత నీకేమనిపించింది? నాకు స్క్రీన్ మీద నేను కనపడలేదండి, డైరెక్టర్ గారు కనపడ్డారు. ఎవ్రీ సీన్ డైరెక్టర్ గారు తీసిన దగ్గర నుంచి. కానీ మీరు అంటుంటారు ఒక రాజమౌళి సినిమా చేస్తే హీరోలకి ఎవరికి పేరు రాదు, డైరెక్టర్కి పేరు వస్తుంది అని చెప్పి. సో ఈ సినిమా కూడా డెఫినెట్గా అంతే అండి. ప్రతి సీన్ కానీ ఏదన్నా కానీ డైరెక్టర్ గారే కనపడతారు. నన్ను నేను స్క్రీన్లో చూసుకున్నట్లేదు, డైరెక్టర్ గారు ప్రతిదీ మాకు సెట్లో చేయించినట్టు, ఓ ఈ సీన్ అప్పుడు డైరెక్టర్ గారు ఇలా చెప్పారు. రియల్లీ అంటే అంత మంచి కథ రావడమే ఫస్ట్ గ్రేట్. నాది కూడా కథది మంచి కథ, అందరం కలిపి కష్టపడి పనిచేసాం. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మూవీ మనం ఎంత బాగా తీసినా కూడా దానికి ప్రొడ్యూసర్ బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొడ్యూసర్ గురించి రవికుమార్ అని నా ఫ్రెండ్ అండి బేసికల్గా. ఇప్పుడు 15 years నుంచి నాకు ఫ్రెండ్. కర్లపూడి కృష్ణ, భరత్రాజు వీళ్ళు కూడా నా ఫ్రెండ్స్ అనమాట. సో వీళ్ళు ముగ్గురు కలిపి చేశారండి సినిమా. వాళ్ళ ముగ్గురికి కథ మీద నమ్మకం. నేను ఫైల్ తీసుకుని అక్కడికి ఇక్కడికి తిరిగి వెళ్తూ ఉండడం, రిజెక్ట్ చేయబడుతూ ఉండడం చాలా మంది హీరోలతో. అది యాక్చువల్గా 40 crores డిమాండ్ చేసే స్క్రిప్ట్ అండి. అది 40 కోట్లు 100% ఖర్చు పెట్టి తీయాలి ఆ స్క్రిప్ట్ని. దాన్ని మేము 3 crores చేసామండి. 40 నుంచి 3కి పడిపోయింది. అంటే 3 crores మాకున్న రిక్వైర్మెంట్ అమౌంట్, మా దగ్గర ఉన్న అమౌంట్ 3 crores. సో ఆ 3 crores ఆ సినిమాని తీయాలి. కానీ ఎక్కడ సినిమా దెబ్బతినకూడదు, కథ దెబ్బతినకూడదు. అది చాలా క్లిష్టమైందండి. బట్ చేయగలిగాం. నేను నిజామాబాద్లో తీసామండి సినిమా అంతా కూడా. అక్కడ చాలా మంది సపోర్ట్ చేశారు మాకు. సో మేము చాలా కష్టపడి అక్కడ చేయడం వలన మీకు ఆ బడ్జెట్లో కూడా మీకు ఎక్కడ కథ దెబ్బతిన్నట్టు ఉండదు. అంటే అమౌంట్ ఉంటే కొంచెం గ్రాండియర్గా తీసేవాళ్ళం, బట్ ఉన్నంతలో అది ది బెస్ట్ అండి. అది మౌర్య, నీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి? Upcoming project. It's going good, but right now I want to enjoy this success. Then I'll decide about future projects. What about Arjun? You? ప్రస్తుతానికైతే నా మైండ్లో ఏం లేదు. అంటే ఎలా కనిపించాలనుకుంటున్నావు? ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఫస్టే ఒక ఎక్సలెంట్ మూవీతో వచ్చావు, నెక్స్ట్ ఎలాంటి క్యారెక్టర్ కావాలి అని నువ్వు అనుకుంటున్నావు? ఒక మంచి నేటివిటీ, తెలుగు నేటివిటీ కనపడే ఫిల్మ్ ఏదైనా ఓకే చేస్తాను. కమర్షియల్ అయితే ఇప్పుడప్పుడే వెళ్ళను. రైట్. ఒక మంచి స్టోరీ ఉన్నది. చాలా మంది సినిమా చూసి అతను ఒక రాజశేఖర్ లాగా, ఒక జగపతి బాబు లాగా ఫీల్ అయ్యారు చాలా మంది టాపర్స్ సినిమా ఇండస్ట్రీలో, టాప్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ టాప్ వాళ్ళు కానీ. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే అబ్బాయి ఒక రాజశేఖర్లా ఉన్నాడు. అప్పట్లో వచ్చే అంకుశం ఆహుతిలో రాజశేఖర్ లాగా గొప్ప అప్లాజ్ అండి అది.
ఎందుకంటే వాళ్ళు సీనియర్స్, వాళ్ళు ఉత్తినే మామూలుగా ఏమి ఒక మనిషి గురించి కామెంట్ చేయరు, వాళ్ళు ఒక సినిమాని అబ్జర్వ్ చేసి చెప్పిన మాట అది. సో అంత మంచి ఫ్యూచర్ ఉంటుందండి అబ్బాయి ఖచ్చితంగా. రైట్, ఫైనల్గా అర్ధనారి మూవీ గురించి హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి మీ మాటల్లో. ఇది మంచి సినిమా అండి, ఖచ్చితంగా బాధ్యత ఉన్న ప్రతి వ్యక్తి ఈ సినిమాని చూస్తే ఖచ్చితంగా నచ్చుతుంది. కాబట్టి మీరు 100% మంచి సినిమాలను ఆదరిస్తారు కాబట్టి మన బిచ్చగాడు యాక్చువల్గా ఎక్స్ట్రాడరీ రెస్పాన్స్ అండి ప్రేక్షకుల నుంచి. చాలా మంది ఆ సినిమా రీమేక్ చేయడానికి చాలా మంది హీరోలను అడిగితే వాళ్ళు అన్నారంట ఆ బిచ్చగాడి క్యారెక్టర్ ఏం చేస్తామండి, కానీ ఆ సినిమాని ఆ ప్రొడ్యూసర్ రిలీజ్ చేసి ప్రేక్షకులు ఎంత నిరాశనం పెట్టారండి. అది సినిమా ఎంత పెద్ద హిట్ సినిమా అది. సో మంచి సినిమాలను ఆదరిస్తారండి ఎప్పుడు తెలుగు ప్రేక్షకులు, కానీ మంచి సినిమా రావాలి, వచ్చే ప్రయత్నం మేము చేసాము, చూసి ఆదరించి ఇది మరిన్ని మంచి సినిమాలు వచ్చారో ప్రేక్షకులుగా అది మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. Do watch our movie in theaters. Don't encourage piracy. Mariani, there's a good message for society in our movie. With small things only we have brought it out very good. So there's a good message for society. That's why people should watch. Right. సో గైస్ చూసారు కదా, మరి అర్ధనారి మూవీని దయచేసి థియేటర్స్లోనే చూడండి, పైరసీని ఎంకరేజ్ చేయకండి. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. నమస్తే. నేను అర్ధనారిని రా.